నమస్కారం. ఆధ్యాత్మిక సారథి ప్రేక్షకులకు స్వాగతం. మన 48 రోజుల హనుమాన్ క్షేత్ర దర్శన యాత్రలో ఈరోజు 11వ రోజు. మనం ఇప్పుడు ఉన్నది భాగ్యనగరంలోనే అత్యంత రద్దీగా ఉండే వ్యాపార కేంద్రం సుల్తాన్ బజార్లోని అతి పురాతనమైన శక్తివంతమైన శ్రీ హనుమాన్ సొసైటీ దేవాలయం. సుల్తాన్ బజార్ అంటేనే వేలాది మందితో కిటకిటలాడే ప్రాంతం. కానీ ఈ కోలాహలం మధ్యలో కూడా అభయప్రదాతగా వ్యాపారుల పాలిట కల్పవృక్షంగా కొలువై ఉన్నాడు ఈ హనుమంతుడు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి వెళ్తే ఆ స్వామి కళ్ళల్లో ఒక వింతైన తేజస్సు కనిపిస్తుంది. ఇక్కడి వ్యాపారులు తమ ప్రతిరోజు ఈ స్వామి దర్శనంతోనే మొదలు పెడతారు. ఈ క్షేత్రం గురించి ఒక అద్భుతమైన విషయం మీతో పంచుకోవాలి. హైదరాబాద్ మెట్రో నిర్మాణ సమయంలో ఈ ఆలయం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మెట్రో అలైన్మెంట్ సరిగ్గా ఈ ఆలయం మీదుగా వెళ్లాల్సి ఉంది. అలైన్మెంట్ మార్చాలని భక్తులు వ్యాపారులు ఎంతో పోరాటం చేశారు. సాంకేతిక కారణాల వల్ల అలైన్మెంట్ మార్చడం సాధ్యం కాకపోయినా ఆ స్వామి మహిమ చూడండి. ఆలయానికి ఒక్క ఇటుకు కూడా చెదరకుండా, గర్భాలయానికి ఎటువంటి హాని కలగకుండా అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ టెక్నిక్స్తో మెట్రో పిల్లర్లను నిర్మించారు. ఈరోజు పైన మెట్రోలో వెళ్తున్న కింద స్వామివారు అదే వైభవంతో కొలువై ఉన్నారు. అభివృద్ధి జరుగుతున్న తన ఉనికిని తాను కాపాడుకున్న విజయ హనుమాన్ ఈయన. మన 11వ రోజు యాత్రలో భాగంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా నిలబడాలనే సందేశాన్ని తీసుకోవడమే. ఈ వీర హనుమంతుడి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుందాం. రేపు 12వ రోజు మరో దివ్యమైన హనుమాన్ క్షేత్రంలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక సారథి. జై శ్రీరామ్, జై జై బజరంగబలి.